హాయ్! హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజైతే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసామండి. మనము స్కూల్ పిల్లలకైనా కూడాను, హస్బెండ్‌కైనా, మనం వర్కింగ్ ఉమెన్స్‌కైనా ఎవరికైనా ఈజీగా, క్విక్‌గా హెల్తీ లంచ్ అనేది మనము ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా సింపుల్ అండి. జస్ట్ 15 మినిట్స్‌లో మనకి లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుందనమాట. ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా మనం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని, అందులో ఒక 50 గ్రామ్స్ వరకు పల్లీలేసుకోవాలండి. ఈ పల్లీలని దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే మాత్రం సిమ్‌లో పెట్టుకోవాలండి. దోరగా ఒక 2, 3 మినిట్స్ వేగితే సరిపోతుందనమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అంటే ఇది కారంకి తగ్గినట్టు మీ ఇష్టమండి. కారం ఎక్కువుంటే తక్కువ వేసుకోండి ఎండుమిరపకాయలు. అది మీ చాయిస్ అది. ఒక చిన్న కొబ్బరి ముక్క అయితే వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని అయితే నేను వేసుకున్నాను. ఇవి మొత్తం కూడాను ఒక 2, 3 మినిట్స్ వేయించుకోవాలండి. చక్కగా పల్లీలు, కొబ్బరి, ఎండుమిరపకాయలు దోరగా వేగిపోవాలనమాట. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ఈ ధనియాలు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఫ్లేవర్ వచ్చిందంటే ధనియాలు మొత్తం ఏగిపోయినట్టు అనమాట. ఇప్పుడు మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా మనం ఏగిపోయింది అన్నట్లు లాస్ట్‌లో వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు అయితే పచ్చిది వేసుకుంటే మంచిది. నా దగ్గర లేదు కాబట్టి నేను ఎండు కరివేపాకు వేసుకున్నాను. మీరు పచ్చిది ఉంటే వేసుకోండి. పచ్చిదైతే చక్కగా ఏగిపోయినంత వరకు వేపించుకోండి. ఇంక అంతా ఏగిపోయింది అనుకున్నప్పుడే ఫైనల్‌గా మనము నువ్వులనేది ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలనమాట. ఎందుకంటే నువ్వులు తొందరగా ఏగిపోతాయి కదండీ! అందుకని చెప్పేసి లాస్ట్‌గా నువ్వులు వేసుకొని ఈ మొత్తం అంతా కూడా చక్కగా వేయించుకోవాలండి. మనకి ఇది ఏగుతున్నప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. ఫ్లేవర్‌కే చాలా బావుంటుందనమాట. ఓకే. ఇప్పుడు ఇదైతే చూడండి చక్కగా ఏగిపోయాయన్నమాట. పల్లీలు గానీ, కొబ్బరి గానీ, పచ్చి కొబ్బరి గానీ, అలాగే ఎండుమిరపకాయలు మొత్తం అన్నీ కూడాను వేగిపోయాయండి. సిమ్‌లో పెట్టుకొని ఏయించుకోండి. లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం వేరే దీన్ని బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం ఒక ప్లేట్‌లోకి. దీన్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని చక్కగా చల్లారేంత వరకు వెయిట్ చేసి, చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడే మనము ఒక 5 ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఒక 5 వరకు 5, 6 ఎల్లుల్లి రెబ్బలు. ఆ వీడియోస్ క్లిప్ అయితే మిస్ అయ్యిందనమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని చక్కగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా వచ్చినంత వరకు మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా కాదండి. అలాగని చెప్పేసి బరకగా కాదు. మీడియంగా ఉంటే సరిపోతుందనమాట పౌడర్ అనేది. ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు కూడా నేను వేసుకున్నాను. బట్ అది వీడియో అయితే స్కిప్ మిస్ అయ్యిందనమాట. ఇప్పుడైతే మనం పొయ్యి మీద మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అన్నీ పోపు గింజలు వేసుకున్న తర్వాత కొంచెం దాన్ని దోరగా వేయించుకోవాలి. ఈ పోపు గింజలనేవి ఏగిన తర్వాత మనము ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అవే 2 పచ్చిమిరపకాయలనైతే నేను వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు. కారం ఆల్రెడీ అందులో ఉంటుంది కాబట్టి ఇందులో అంత అవసరం లేదు. కాకపోతే నేనైతే ఫ్లేవర్ కోసం మాత్రమే దీంట్లో వేస్తున్నాననమాట. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ఈ పొడి అనేది వేసుకోవాలి. ఈ మనం తయారు చేసుకున్న పొడికి అయితే నేను హాఫే వేసుకున్నానండి. హాఫ్ పక్కన పెట్టేసాను. ఇదైతే మనకి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఏం పోదు. ఒకసారి గాని పొడి ప్రిపేర్ చేసుకొని మనం నిల్వ చేసుకున్నామనుకోండి 10 డేస్ వరకు నిల్వ ఉంటుందనమాట. దీన్ని అప్పుడప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇది పొడి వేసుకున్న తర్వాత ఇందులో రైస్ వేసుకున్నానండి. ఈ రైస్ అయితే ఒక్క మనిషికి సరిపోతుంది. 1 అండ్ 2 చిన్నపిల్లలైతే ఇద్దరికి సరిపోతుంది. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఈ అన్నము అండ్ ఈ పొడి, ఈ నెయ్యి మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్లు చక్కగా కలుపుకోవాలండి. ఎక్కడ కూడా అన్నం లేకుండా పొడి చక్కగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే ఈ పల్లీల పొడి అన్నమాట. దీన్ని పల్లీల పొడి అంటారండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. మంచి స్మెల్ కూడా వస్తుంది మనం ఏగిస్తున్నప్పుడేను. అలాగే ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీర వేసుకోవాలండి. ఒకసారి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మనము ఈ మొత్తం అంతా కూడా మిక్స్ అయినంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనకి సాల్ట్ ఆల్రెడీ అందులో వేసాం కదండీ! సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని మనం
సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలండి. ఇక అంతా మొత్తం ఈ రైస్ అయిపోయింది దింపేస్తాము అనే ముందు మనము ఒక హాఫ్ నిమ్మ చెక్క అనేది ఇందులో పిండుకోవాలి. పిండుకున్నాక చక్కగా మొత్తాన్నంతా కూడా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలండి. కలుపుకుంటే మనకి ఈ పల్లీల పొడి రైస్ అనేది రెడీ అయిపోతుందనమాట. చాలా క్విక్‌గా, సింపుల్ అండ్ ఈజీగా ఈ పల్లీల పొడి రైస్ అనేది తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం బౌల్‌లోకి సర్వ్ చేసుకోవడమేనండి. లంచ్ బాక్స్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఏం లేదండి, మనము ముందు రోజే గాని ఈ పొడి అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామనుకోండి, అలాగే రైస్ అయితే మాత్రం మార్నింగ్ లేసి ముందుగా రైస్ పెట్టుకున్నామనుకోండి, రైస్ అయిపోతుంది కదా! రైస్ అయిపోయిన తర్వాత చక్కగా మనము ఈ పొడేసి రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. అంతే, ఎంతో సింపుల్‌గా మనము మార్నింగ్ లేసి ఎక్కువ హడావుడి చెందకుండా ఈజీగా అలాగే హెల్తీగా కూడాను మనము పిల్లలకి లంచ్ బాక్స్ అనేది అందించవచ్చండి. ఈ లంచ్ బాక్స్ అయితే పిల్లలైనా, హస్బెండ్‌లైనా, లేదంటే వర్కింగ్ ఉమెన్స్ అయినా ఎవరైనా కూడాను లంచ్ అవర్ ఎప్పుడెప్పుడు లంచ్ అవుతుందా? ఎప్పుడెప్పుడు తినేద్దామా? అంత నోరూరించే లంచ్ బాక్స్ రెసిపీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.